మోహనవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. ఈసారి వంటలకు సంబంధించిన చిన్న చిట్కాతో మీ ముందుకు వస్తున్నాను. చాలామందికి తప్పకుండా తెలుస్తుంది, తెలియని వారికి చెప్పే సూచన. మనం దధ్యోజనం చేస్తూ ఉంటాం కదా. దధి ఓజనము. దధి అంటే పెరుగు, ఓజనం అంటే అన్నం, పెరుగు అన్నం అన్నమాట. మనకు తెలియకుండా మనం వాడే సంస్కృత పదం దధ్యోజనం. సరే, ఎంత పెరుగు వేసినా పొద్దున చేసింది మధ్యాహ్నానికి గట్టి పడిపోతూ ఉంటుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే, సాయంత్రం వరకు కమ్మగా లూజ్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నదే మీకు చెప్తున్నా. ముందుగా 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసి మెత్తగా అన్నం వండుకోవాలి. ఆ అన్నం కాస్త వేడిగా ఉండగానే అన్నంలో కలిసేటట్లుగా గరిటెతో తిప్పుతూ కాస్త పాలు పోయండి. అన్నం ఉడికే లోపున దధ్యోజనానికి పోపు వేయించుకోండి. దధ్యోజనానికి నేతి పోపే రుచి. చిన్న మూకుడులో 1-2 చెంచాలు నెయ్యి వేసి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీడిపప్పులు వేసి కాస్త కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి కూడా వేసి ఆవాలు చిటపట్లాడాక కరివేపాకు, సన్నగా తురిమిన అల్లం, అసలుకి శొంఠి వేస్తేనే మంచిది, కానీ నేను ఎక్కువగా అల్లం వాడుతూ ఉంటాను. పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి పెరుగులో మొత్తం పోపు దినుసులన్నీ కలిపేసుకోవాలండి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మీరు కరివేపాకు ఆ పడంగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తూ ఉండండి ప్రతి దానిలో కూడా. లేకపోతే కరివేపాకు ఏరి పక్కన పడేస్తారు, మనకు తినాలి కూడా కదా, మంచిది కదా. అందుకని సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఇందులో వేసేసాను. ఇది అంతకుముందు మనం పొద్దున పెట్టుకున్నాం కదా, కొంచెం వేడిగా ఉన్నప్పుడు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ పోపు పెరుగు అంతా కలిపి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నంలో కలిపేసుకుని అప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అప్పుడు మీకు ఇలాగా ఎప్పటికీ కూడా గట్టి పడదు. ఇంకా చల్లారిన తర్వాత అంతే, కమ్మటి రుచికరమైన దధ్యోజనం తినడానికి రెడీ అయిపోయింది. ఇది జీర్ణశక్తిని పెంచడమే కాదు, శొంఠి లేదా అల్లం, మిరియాలు కూడా వేస్తాం కనుక దగ్గు జలుబు ఉన్నప్పుడు తింటే కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది. కడుపులో చల్లగా ఉండడమే కాదు, కాస్త ఫిల్లింగ్గా కూడా ఉండి మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో మాత్రం సందేహం లేదు. వచ్చేవన్నీ పండుగలే. అమ్మవారి నైవేద్యానికి, పిల్లలకి బాక్సులు ఇవ్వడానికి కూడా ఈ దధ్యోజనం అట్టే కష్టపడకుండా సులువుగా అయిపోతుంది. ప్రయత్నించి చూడండి. ధన్యవాదాలండి విన్నందుకు.